హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. సాటర్డే రోజు మా అపార్ట్మెంట్లో ఇద్దరి దగ్గర తాంబూలం తీసుకుని వచ్చానండి. తీసుకుని వచ్చిన తర్వాత ఈ క్లిప్పింగ్ వాళ్ళు ఇచ్చినవి షూట్ చేశాను. ఆల్రెడీ ఇంకొకళ్ళు కూడా బెల్లం పానకం ఇచ్చారు. సో మీలో ఎంతమంది వరాహి అమ్మవారికి పూజ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇవైతే మనకిచ్చినటువంటి నైవేద్యాలు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా? సో ఈరోజు ఆదివారం అండి. ఇక్కడ మా అపార్ట్మెంట్లో ఇద్దరు పిలిచారనమాట, ముత్తైదులు. వాళ్ళు తాంబూలం తీసుకెళ్ళమని పిలిస్తే వెళ్ళేసేసి వచ్చాను. అండ్ హైదరాబాద్లో మా చెల్లి కూడా చేసుకుంటుంది. నాకు ఆటంకం రావడం వల్ల నేను చేసుకోవడం కుదరలేదు. కాబట్టి తను ఎలాగో చేసుకుంటుంది కదా, వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు తాంబూలంకి వెళ్ళి వచ్చిన తర్వాత మనసుకు అనిపించింది. మా హస్బెండ్ కూడా నా పక్కనే కూర్చోవడం వల్ల ఇవాళ సండేనే కదండి, రేపు ఒక్కరోజు లీవ్ తీసుకుంటే వెళ్ళి అక్కడ ఏదో తను పూజ చేసుకుంటుంది కదా, లాస్ట్ డే మనం కూడా ఉండొస్తే బాగుంటుంది కదా అని ఆలోచించి అప్పటికప్పుడు మాట్లాడుకున్నాం అనమాట. మాట్లాడుకొని తాంబూలం తీసుకుని వచ్చిన తర్వాత ప్రసాదం ప్రశాంతంగా మాట్లాడుకుంటుంటే నాకు ఇలా అనిపించింది అని చెప్తే ఇక ఆయన కూడా సరే ఓకే అన్నారు. ఇంకేముంది, ఏం ట్రైన్స్ ఉన్నాయని చూస్తే మనకి సత్తెనపల్లి నుంచి జన్మభూమి 12:55కు ఉందన్నమాట. సరే ఎటు ట్రైన్ ఉంది కదా అనేసి చూసుకున్నాను. ఇంకా కాస్త గబగబా ప్యాకప్ చేసేసుకుంటే త్వరగా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆలోచించి కొంచెం ఇదిగో ఇప్పుడే బ్యాగ్ తీసాను అనమాట. ఇంకా సర్దలేదు, ఖాళీ బ్యాగ్. సో ఖాళీ బ్యాగే ఉంది. ఇంకా దీంట్లో మా అమ్మాయి కోసం కూడా ఒకటి తీసుకెళ్ళాలి. అదేంటనేది మీతో షేర్ చేస్తాను. ఒక నిమిషం. హైదరాబాద్ వెళ్తున్నాను కాబట్టి మా అమ్మాయి కోసం ఇదిగోండి ఈ బ్యాగ్ తీసుకున్నాను. ఇది ఎస్పెషల్లీ ఆఫీస్ పర్పస్ బాగుంటుంది అనమాట. సో తను బీటెక్ 4th ఇయర్ ఉంది కదా, సో నెక్స్ట్ ఇయర్ తనకి జాబ్ అనేది వచ్చిన తర్వాత హ్యాపీగా ఆఫీస్కి వాడుకుంటుందని చెప్పేసి బాగుంటుందని ఆలోచించి ఇది తీసుకున్నాను. చాలా బాగుందనమాట. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ బ్రాండింగ్కి సంబంధించినటువంటి జూక్ బ్రాండ్ కదా, ఈ ఒక్కటి ఇది స్టైలిష్గా అనిపించింది. అండ్ ఈ ప్యాటర్న్ డిఫరెంట్గా అనిపించింది, హాఫ్ లెదర్ హాఫ్ డిజైన్. అండ్ లోపల కూడా మనకి ల్యాప్టాప్ కోసం సపరేట్ పార్టీషను, మళ్ళీ చిన్నటి పార్టీషను. అండ్ ఇటు సైడ్ వచ్చేసి రెగ్యులర్గా మన స్టోరేజ్కి కావాల్సినటువంటి జిప్పర్ కానీ ఇవన్నీ సపరేట్గా ఇచ్చారనమాట. చాలా బాగుంది. మామూలుగా ఇంతకుముందు నా దగ్గర ఉన్నటువంటి అదర్ జూక్ బ్యాగ్స్ డిఫరెంట్గా ఉండేవి. అండ్ ఇది పెట్టినా కూడా మనకి గబుక్కుని ఇట్లా పడిపోకుండా స్టిఫ్గా స్టేబుల్గా ఉండేలాగా ఇచ్చారు. జూక్కి సంబంధించి మనకి మెయిన్గా చెప్పాలంటే పెటా అప్రూవ్డ్ అండి. వీళ్ళు ఈ ప్రోడక్ట్ తయారు చేసే దాంట్లో ఎటువంటి యానిమల్స్కి హామ్ అనేది ఉండదు. అండ్ మన ఇండియన్ బ్రాండ్, హ్యాండ్ క్రాఫ్టెడ్. మీరు కనుక తీసుకోవాలి, ఈ బ్యాగ్ కావాలి అని అనుకుంటే మీకు స్క్రీన్ మీద కూపన్ కోడ్ చూపిస్తాను. స్క్రీన్ మీద మీకు YTM స్వప్న 10 అనే కోడ్ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బ్యాగ్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా షాపింగ్ చేసేటప్పుడు ఆ కూపన్ కోడ్ యూజ్ చేయండి, మీకు అడిషనల్గా డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ లింక్, వెబ్సైట్ లింక్ అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్ అన్నీ కూడా సోషల్ హ్యాండిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ పిన్ కామెంట్లో కూడా ఉంటాయి, చెక్అవుట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. తను కూడా సర్ప్రైజ్ అవుతుంది. తనని కూడా రమ్మన్నాను. యాక్చువల్గా మండే కదా కాలేజ్ ఉంటుంది అన్నా కూడా ఈవినింగ్ కాబట్టి చేసుకునేది పూజ, ఇబ్బంది ఏముందిలే కాలేజ్ అయిపోయాక రమ్మని చెప్పాను. సో మమ్మీ వాళ్ళకైతే ఇంకా చెప్పలేదు. మేబీ తను ఒకవేళ ఫోన్ చేసి చెప్పేస్తే వాళ్ళకి తెలుస్తుంది మేము వస్తామని. లేదంటే మమ్మల్ని సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు, అనుకోకుండా హైదరాబాద్ వచ్చామని చెప్పి. అప్పటికప్పుడు జస్ట్ ఒక 5 minutesలో తీసుకునే డెసిషన్ అనమాట. అందుకని చెప్పేసి సర్ప్రైజ్గా వెళ్దామని మా అమ్మాయితో అయితే ఇంటిమేట్ చేశాను. ఎందుకంటే తనకి ఏదైనా కావాలా అని చెప్పి అడుగుతుంది కదా, ముందుగా చెప్పి తెలుసుకోవచ్చు అని చెప్పేసి తనకు చెప్పాలి. లేదంటే తనకు కూడా చెప్పేదాన్ని కాదు. రేపు కాలేజ్ అయిపోయిన తర్వాత మండే ఈవినింగ్ రమ్మని చెప్పాను. సో కుదిరితే అక్కడ చేసుకున్న పూజ విశేషాలన్నీ కూడా మీకు కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను, నెక్స్ట్ బ్లాగ్లో అట్లాగా పూజ అయిపోయిన తర్వాత. అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ క్వాలిటీ అండి. చాలా బాగుంది, మంచి ప్యాటర్న్, డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ప్రీమియం క్వాలిటీ అనమాట. సో నాకు బాగా నచ్చింది. ఇంక ఇప్పుడైతే బ్యాగ్ ప్యాక్ చేసేయాలి. రైస్ కొంచెం గబగబా కడిగి పెట్టాను. నిన్న నేను ఆల్రెడీ చేసిన కుర్మా మసాలా ఉందనమాట, అంటే కొంచెం లైట్గా గ్రేవీలా చేశాను. అది కాస్త పచ్చడి ఏదో ఒకటి వేసుకొని తినేసేసి ఇప్పుడైతే బయలుదేరుతాం. బ్యాగ్ రెడీ చేసుకుని, నేను వచ్చారంటే తిట్టేస్తారు, ఇంకా నువ్వు షూట్ చేసుకుంటూ కూర్చున్నావు బ్యాగ్ సర్దకుండా అని. సో నేను ఇంక ఇవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా, బాయ్. ఇంకా మీతో మాట్లాడిన తర్వాత బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసానండి. ముందు ఫస్ట్ ట్రైన్కే బయలుదేరదామని అనుకొని ట్రైన్ టైం జన్మభూమికి చూసుకొని దానికి రెడీ అయ్యి బ్యాగ్ అన్ని సర్దుకొని బయలుదేరాము. కానీ ట్రైన్ స్టేటస్ చూస్తే ఆల్మోస్ట్ 3 గంటల తర్వాత వస్తుంది. అది కూడా మేము సత్తెనపల్లి కాకుండా పిడుగురాళ్ళు అయితే జర్నీ కూడా తగ్గుతుందని చెప్పేసి పిడుగురాళ్ళ వరకు వచ్చి అక్కడ నుంచి ట్రైన్ క్యాచ్ చేద్దాం అనుకున్నాం. కానీ పిడుగురాళ్ళకే 3 గంటల తర్వాత చూపిస్తుంది. ఇంక ఇలా పెట్టుకుంటే అవ్వదులే, లేట్ అయిపోతుందని చెప్పేసి ఇక
స్టేషన్కి వెళ్ళేది లేదు, ఏం లేదని ఇక డైరెక్ట్గా కార్లోనే బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా దగ్గరకు వచ్చేసామండి. ఇంకా కాసేపట్లో ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతామని అనుకునే లోపల ఇగోండి ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇంకా హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా ఔటర్ రింగ్ రోడ్ దాటి ఇంకాస్త ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము, సిటీలోకి ఎంటర్ అవుతున్నాం అనే లోపలికి వర్షం స్టార్ట్ అయిపోయింది. అబ్బా వర్షం పడుతుందా అని అనుకుంటూ ఉన్నాము, కానీ దేవుడి దయ వల్ల మేము జర్నీ చేసినంతసేపు అయితే వర్షం పడలేదండి. ఇంట్లో కాలు పెట్టామో లేదో విపరీతంగా వర్షం పడింది. ఇంకా ట్రాఫిక్ నెట్టుకుంటూ ఇక అలా వెయిటింగ్ చేస్తూ ఉన్నాం ఎప్పుడెప్పుడు వెళ్తామా అని. టైం 6:30 అవుతుంది. ఇంటికైతే వచ్చేసాము. మేము ఇంటిలోకి కాలు పెట్టాము లేదా ఫుల్ వర్షం పడిపోతుంది. చూడండి బయటకి, బయటంతా ఫుల్ వర్షం పడుతుంది. ఇంట్లోకి అడుగు పెట్టామో లేదా వర్షం స్టార్ట్ అయిపోయింది. చూసారా ఎలా ఉందో. వర్షం పడుతుంది, అన్ని మెషిన్లకు ఇబ్బంది అవుతుందని ఇలా చేయించారు మా మమ్మీ వాళ్ళు. మా కోసమే ఆగినట్టుంది ఇంతసేపు వర్షము. అమ్మయ్య 6:30 అయ్యేసరికి ఇంటికి వచ్చేసాం. సో ఇంకా ఫ్రెష్ అయిపోవాలి. ఫ్రెష్ అయ్యి ఇంట్లో వచ్చి పూజ చేసుకుంటుంది. పూజ దగ్గరికి వెళ్ళాలి. సో మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. బాయ్. ఇంకా ఈవినింగ్ జర్నీ చేసి వచ్చాక ఒక 10 నిమిషాలు అట్లా రెస్ట్ తీసుకొని తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నారు. ఇంకా అక్కడ షూట్ అయితే ఏం చేయలేదండి. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే లేచాము, దీపారాధన చేసుకున్నాము, అయిపోయింది. ఇంకా ఈరోజు ప్రసాదాలు చేయాలి కాబట్టి కొంచెం అర్లీగా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఇగో ఇప్పుడే ఇక ఇంట్లో పూజ అంతా అయిపోయింది. బయట ఫ్లవర్స్ ఇలా పెట్టాడు మా మరిది, బాగున్నాయి. ఇంకా ఇంట్లోకి అయితే వెళ్తున్నాను. చూపించవచ్చు, కానీ పూజ చేసుకున్న వాళ్ళకి మనం చేసిన పూజ చూపిస్తే ఫలితం ఉండదని ఒక గురువుగారు చెప్పడం విన్నానండి. సో దాంట్లో ఎంతవరకు నిజముందో తెలీదు. మరి అంత కష్టపడి వాళ్ళు పూజ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ ఫలితం ఉండాలి కదా. నా వీడియోస్ కోసం నేను అలా షూట్ చేసి చూపించడం బాగోదేమో అని అనిపించి ఇంకా నేనైతే బ్లర్ చేశాను. దయచేసి ఏమనుకోవద్దు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, ఈ రోజు కూడా ఉంది. మంచిగా అన్ని ప్రసాదాలు చేసుకుని చక్కగా పూజ చేసుకుంటే అంతకంటే మనకి ఏం కావాలి చెప్పండి. పూజకి ఏం కావాలి, ఏం చేయాలి అవన్నీ కూడా మమ్మీ చెల్లి అంతా మాట్లాడుకుంటూ చూసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా మేము ప్రసాదాలు చేసి సాయంత్రం పూజకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఫుల్ బిజీ అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం తప్పకుండా. ఓకేనా? ఉంటాను మరి. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.